నమస్తే ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కు, దానిని గౌరవంగా ఇవ్వాలి. బాపట్ల జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి. రాంగ్ కాల్ చేయడమే కాకుండా ఒక మహిళను వేధించి 4 కోట్లు కొట్టేసిన కేటుగాడు. సిపి ఆదేశాలతో అక్షయ్ కుమార్ అనే వ్యక్తిని తిరుపతిలో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మే నెల నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి మనోహర్. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12న భారీ ఎత్తున శోభాయాత్ర, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకుల పిలుపు. పింఛన్లు తీసుకోవడం ప్రజల హక్కని, దానిని గౌరవంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. బాపట్ల జిల్లాలోని గొల్లలపాలెంలో పింఛన్లు పంపిణీ చేశారు. అనంతరం నిర్వహించిన సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 1వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిర్వహించారు. బాపట్ల జిల్లా చినగంజాం మండలం కొత్తగొల్లలపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. సీఎం లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి పింఛన్లు అందజేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఏప్రిల్ నుంచే పెంచిన పింఛన్లను అమలు చేస్తున్నామని, దివ్యాంగులకు 6,000 పెన్షన్ ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. 1.5 కోటి కుటుంబాలకు గాను 60 లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని చెప్పారు. కొందరికి సంపాదించే దానికంటే ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. పింఛన్ల పంపిణీ కోసం ఏడాదికి 33,100 కోట్లు ఖర్చవుతుందని వెల్లడించారు. పింఛన్ల రూపంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకు 2,722 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. 2 నెలల పింఛన్ తీసుకొని వారు 93,300 మంది ఉన్నారని, ఆ డబ్బులు మిగిల్చుకోవాలంటే నెలకు 76 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందని చెప్పారు. కానీ పేదలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో అదనంగా 76 కోట్లు ఇస్తున్నామని సీఎం స్పష్టం చేశారు. గణేష్ వదిలే 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 రా గణేష్ రామ్మా మైక్ తీసుకో, మాట్లాడు. నీ పేరేంటమ్మా? ఎల్లావాలి గణేష్. ఏంటి గణేష్, ఏం చదువుకుంటున్నావు? 9 చదువుతున్నావు. ఎక్కడమ్మా ఏ స్కూలు? గవర్నమెంట్ స్కూల్స్. బాగా చదువుకున్నావా? చదివినాక ఏం కావాలనుకుంటున్నావు? జాబ్. ఏం జాబు? సాఫ్ట్వేర్. ఇట్రా ఈ కుర్రాడు ఆలోచన చూశారు. 9 చదువుతున్నాడు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది ఒక కళ. సాఫ్ట్వేర్ ఏంటంటే తెలియదు ఇప్పటికీ, కానీ అందరూ బాగున్నారనేది తెలుసు. నేను కూడా ఒక ఇంజనీర్ అయితే నా తల్లిని బాగా చూసుకోగలుగుతాను, నా జీవితం బాగుంటుందని ఆశ ఉంది. అంతేనా? ఈవిడైతే పాపం ఎండలో కూర్చోలేదు, అదే మరి కూలికి పోలేదు. కీమో తీసుకుంటే కొంచెం సమస్య ఉంటుంది. కీమో తీసుకోవాలంటే ఎవరు తోడు రారు, కానీ డబ్బులు కూడా లేవు. ఆ పరిస్థితిలో ఇబ్బంది పడతా ఉంది. ఇది మనుషుల్లో ఉండే సమస్యలు. ఇదే ఓసారి మానవత్వం మనం కానీ అటెండ్ అయితే కొంతవరకైనా సమస్య పరిష్కారం చేయగలుగుతాం. నేను అందుకే ఆవిడ అడిగితే కూడా ఒక మాట అనేది మీరు చూశారు. కొడుకులు ఇదైతే వాళ్ళకు కూడా ఏదైనా గొర్రెలు పట్టించండి, నాకు ఆరోగ్యం కోసం ఇవ్వండి, ఇల్లు కూడా లేదు ఇల్లు కట్టించండి, వాళ్ళు బాగుపడతారు, నా ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటారని కోరుకునే పరిస్థితి వచ్చిందంటే భారతదేశంలో ఒక గొప్ప సంపద. ఈవిడికి ఇన్ని ఇబ్బందులున్నా ఆవిడ గురించి ఆలోచిస్తేనే కొడుకుల గురించి ఆలోచిస్తూ ఉంది. అది భారతదేశంలో ఉండే ఒక పెద్ద అనుబంధం, పిల్లలపై నుండే అనుబంధం. పిల్లలు కూడా అనుబంధాన్ని కాపాడుకోవాలంటే తల్లిదండ్రులను గౌరవిస్తూ వాళ్ళను కూడా సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు బాపట్ల జిల్లా పర్యటన జోరుగా సాగింది. పింఛన్లు అందజేసే ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అయితే తమకు రుణాలు కావాలంటూ కొంతమంది, ఇల్లు కట్టించాలంటూ మరికొంతమంది ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
రాంగ్ కాల్ చేసి అశ్లీల వీడియోలతో ఒక మహిళను బ్లాక్మెయిల్ చేసిన ఘటన ఇదే. ఈ బ్లాక్మెయిల్తో కేటుగాడు 4 కోట్ల నగదు 800 గ్రాముల బంగారం కాజేశాడు. ఇతనిని 3 టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు అక్షయ్ కుమార్. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ కాలనీలో నివాసముంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఒక దంత వైద్యురాలని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2 కుమార్తెలు ఉన్నారు. జులాయిగా తిరగడంతో భార్య విడాకులు తీసుకుంది. ఒక కుమార్తె అక్షయ్ కుమార్ వద్ద, మరో కుమార్తె అతని భార్య వద్ద ఉన్నారు. 2014లో అక్షయ్ కుమార్ ఆకతాయిగా ఒక ఫోన్ నెంబర్కు కాల్ చేశాడు. ఆ కాల్ భీమవరంలోని గోల్డ్ షోరూంకు చెందిన యజమాని భార్యకు వెళ్ళింది. ఆమె ఫోన్ కాల్ మాట్లాడి రాంగ్ నెంబర్ అని చెప్పి పెట్టేసినప్పటికీ మహిళ వాయిస్ విన్న అక్షయ్ కుమార్ ఆమెకు పదే పదే ఫోన్ చేసి మాయమాటలు చెప్పి పరిచయం పెంచుకున్నాడు. అది కాస్త స్నేహంగా మారడంతో వ్యక్తిగత విషయాలను కూడా మహిళ ఫోన్లో చెప్పడంతో వాటిని రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. శారీరకంగా కలవడానికి ఒప్పుకోవాలని, లేదంటే ఈ కాల్ రికార్డు భర్తకు పంపిస్తానని బెదిరించాడు. భర్తకు తెలిస్తే ఏమవుతుందోనన్న భయంతో ఆమె అంగీకరించింది. ఆ వీడియోలు కూడా ఫోన్లో రికార్డు చేసి నగదు కావాలని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో వివిధ బ్యాంకుల నుంచి అక్షయ్ కుమార్కు 3 కోట్ల వరకు బదిలీ చేసింది. 800 గ్రాముల బంగారం కూడా కాజేశాడు. భీమవరంలో అయితే తన భర్తకు తెలిసిపోతుందన్న భయంతో విశాఖకు పిలిపించుకొని మద్దిలపాలెం సిఎంఆర్ సెంట్రల్ ఎదురుగా 10 లక్షలు, మరోసారి 5 లక్షలు తీసుకున్నాడు. అంతటితో ఆగకుండా మళ్లీ నగదు కావాలని బ్లాక్మెయిల్ చేశాడు. ఇవ్వడానికి ఆమె వద్ద ఏమీ లేకపోవడంతో భీమవరంలో ఆత్మహత్యకు యత్నించింది. అసలు విషయం తెలుసుకున్న భర్త విశాఖ నగర సిపికి ఫిర్యాదు చేశాడు. పోలీసులు రంగంలోకి దిగారు. అక్షయ్ కుమార్ను తిరుపతిలో అరెస్టు చేశారు. అక్షయ్ కుమార్ నుంచి 75 గ్రాముల బంగారం, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. పోలీసులు ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డును అందిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ ఏడాది మే నెల నుంచే ఏటీఎం కార్డు సైజు రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ 30తో ఈకేవైసీ ప్రక్రియ పూర్తయిన వెంటనే కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని సచివాలయంలో తెలిపారు. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామన్నారు. క్యూఆర్ కోడ్ వంటి ఫీచర్స్తో కొత్త రేషన్ కార్డులు జారీ అవుతాయన్నారు. దీపం 2 రెండో విడత సిలిండర్ బుకింగ్ ప్రారంభమైందని, కొత్తగా 2 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లు తీసుకున్నట్టు చమురు కంపెనీలు తెలిపాయన్నారు. ఖరీఫ్ సీజన్లో 35.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, రైతులకు 8,979 కోట్లు చెల్లించామని వెల్లడించారు. ఇంత సజావుగా రాష్ట్ర ప్రజానికానికి కనివిని రీతిలో ఇంతమంది లబ్ధిదారులకి మేము సహాయం అందించగలిగామంటే అది ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, పట్టుదల. అదేవిధంగా ప్రతి అడుగులో కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా పేదరికంలో ఉన్న కుటుంబాన్ని మనం ఆదుకోవాలి అనే తపనతో పనిచేసిన తీరుతోటి ఒక మార్పు మేము తీసుకురాగలిగాం. ముందుగా రైతాంగానికి మేము అందించిన సహాయం గురించి ప్రస్తావిస్తాను. ఖరీఫ్ మాసం నిన్నటితో ముగిసింది. ధాన్యం కొనుగోలు గతంలో ఎప్పుడు లేని విధంగా 35,93,443 మెట్రిక్ టన్నులు ధాన్యం ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేశాం. ఇది కేవలం కొనుగోలు చేయడమే కాదు, ఒక కొత్త ఆలోచనతోటి, కొత్త విధానాలతోటి, సంస్కారాలతోటి ఎప్పుడు లేని విధంగా రైతుకు ఒక భరోసా కల్పించి 48 గంటల్లోనే మీ ఖాతాల్లోకి నగదు జమ చేస్తామని మాటిచ్చాం. కానీ వాస్తవంగా 24 గంటల్లోపే 8,279 కోట్ల రూపాయలు మన రైతుల ఖాతాలోకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము జమ చేశాం. దీపావళి రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఇచ్చాపురంలో సూపర్ 6లో ఇచ్చిన కమిట్మెంట్లో భాగంగా కూటమి ప్రభుత్వం నెరవేర్చిన మొట్టమొదటి కార్యక్రమం దీపం 2. ఆ రోజున వివిధ అంచనాలు ఉన్నా కూడా ఎక్కడా లోటు లేకుండా కేవలం 3 కండిషన్స్ ఏర్పాటు చేసాం. ఆ రోజున ఎవరైతే అర్హత ఉందో ఆ లబ్ధిదారులకి ఒక గ్యాస్ కనెక్షన్ ఉండాలి, రెండోది వాళ్ళకు ఒక రేషన్ కార్డు ఉండాలి, మూడోది వాళ్ళకు ఒక ఆధార్ కార్డు ఉండాలి.
ఈ మూడింటిని అనుసంధానం చేసుకుని ఈ కేవైసీ నమోదు చేసుకుంటే తప్పకుండా వాళ్ళందరికీ కూడా అర్హత ఉన్న లబ్ధిదారులుగా గుర్తించి ఉచితంగా వీళ్ళకి దీపం 2 పథకం కింద మీరు బుక్ చేసుకున్న 48 గంటలు మీకు డెలివరీ అయిన 48 గంటల్లోనే మీ ఖాతాలోకి నగదు జమ చేస్తామనే మాట ఇచ్చాం. అది ఊహించని విధంగా స్పందన వచ్చింది. నిన్న కార్యక్రమం మొదటి విడత ముగిసే వరకు 99,03,000 మంది ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. చాలా గర్వపడాల్సిన అంశం. ఎందుకంటే ఏ కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో లబ్ధిదారులకి ప్రభుత్వం నుంచి అందించిన ఈ లబ్ధి చాలా గొప్పగా జరిగిన కార్యక్రమం మన అందరం కూడా ఖచ్చితంగా భావించవచ్చు. 760 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి ఆల్రెడీ జమ చేశాం. రెండో విడత ఈ రోజు నుంచి ప్రారంభించాం. గతంలో మాకు అర్థమైన కొన్ని అంశాల గురించి చాలా లోతుగా అధ్యయనం చేసి మా కమిషనర్ సౌరభ్ గౌర్ గారు ఈసారి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ కేవైసీ అమల్లో కానివ్వండి, లేదా ఎవరికైనా అర్హత ఉందా లేదా అనే ఒక అనుమానం వస్తే వాళ్ళకి వెసులుబాటుగా ఒక వాట్సాప్ నంబరు, అదేవిధంగా ఆన్లైన్ కూడా వాళ్ళు చెక్ చేసుకునే విధంగా తక్షణంగానే ఈ సమాచారం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాస్ ఏజెన్సీస్, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బందికి కూడా ఈ సమాచారం అందించే విధంగా ఒక కార్యక్రమం చేపట్టాం. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12న బైక్ ర్యాలీ, హనుమాన్ శోభాయాత్ర పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. విశాఖ జిల్లాలోని 5 రూట్లలో భారీ ఎత్తున శోభాయాత్ర జరగనుంది. హిందూ బంధువులంతా ఐక్యతతో కదిలి రావాలని కమిటీ పిలుపునిచ్చింది. బలానికి ధైర్యానికి ప్రతిరూపం ఆంజనేయుడు. హిందూ సాంప్రదాయాల్లో ఎన్నో పండుగలున్నాయి. హనుమాన్ జయంతి కూడా ఓ ప్రధానమైన పర్వదినం. హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు హనుమాన్ చాలీసా పారాయణం చేయడంతో పాటు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ఊరూరా, వాడవాడ, దేశవ్యాప్తంగా ఈ వేడుకలు నేత్రపర్వంగా సాగుతాయి. శక్తి సామర్థ్యాలకు ప్రతిరూపంగా భావించే శ్రీరామచంద్రుడి పరమ భక్తుడు ఆంజనేయుని జయంతి సందర్భంగా హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12న బైక్ ర్యాలీ, హనుమాన్ శోభాయాత్ర నిర్వహించనున్నారు. ఈ యాత్రకు సంబంధించి సీతమ్మధార ఆక్సిజన్ టవర్ సమీపంలోని కేఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో సమావేశం నిర్వహించారు. శోభాయాత్ర గోడపత్రికను ఉత్తర ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు, శోభాయాత్ర కన్వీనర్ శివాజీరాజు, బీజేపీ నాయకులు పివి నారాయణ తదితరులు ఆవిష్కరించారు. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని వక్తలు పిలుపునిచ్చారు. పెందుర్తి, గాజువాక, మ్యారిట్ హోటల్, ఆనందపురం, పోస్టాఫీసుల నుండి వచ్చే 5 బైక్ ర్యాలీలు మధ్యాహ్నం ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు పార్క్ హోటల్కు చేరుకుంటాయి. బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ నుండి కాళీమాత ఆలయం వరకు పెద్ద ఎత్తున శోభాయాత్ర జరుగుతుందని చెప్పారు. హిందువులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఏదో నేమ్ సేక్ మనం వెళ్ళాము, ఏదో ఫోటో తీసుకున్నాం, ఫోటో పెట్టేస్తాము, చాలు అని కాకుండా అందరూ కూడా వీలైనంత వరకు ప్రేరేపించి సంవత్సరానికి 3 గంటల సమయం, మనకు 5 గంటలు వస్తే 5 గంటల నుంచి 7 గంటలకి అయిపోతుంది ప్రోగ్రాం. కనీసం సంవత్సరానికి 3 గంటలు ఈ హనుమాన్ శోభాయాత్రకి కేటాయించకపోతే వారు హిందువుగా ఉండటమే లేదు. అంత పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉందో 10 ఇయర్స్ తర్వాత, 15 ఇయర్స్ తర్వాత ఆలోచిస్తే ఇంకా హిందువులు సంఖ్యాపరంగా, రాజకీయ పరంగా కూడా చాలా చాలా మార్పులు జరగబోతున్నాయి. అందుకే శ్రీరామచంద్రుడికి అతి ప్రియమైనటువంటి భక్తుడు ఆంజనేయ స్వామి, హనుమంతుడు తాలూకా పుట్టినదినం భారతదేశం యావత్తు కూడా శోభాయమానంగా చేసుకోవడం చిరకాలం నుంచి ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 12వ తారీఖు నాడు విశాఖపట్నంలో శ్రీ హనుమంతుల వారి తాలూకా జన్మదినం సందర్భంగా శోభాయాత్ర నిర్వహించడానికి ఒక కమిటీ ఏర్పడి హైందవ బంధువులందరూ కూడా ఒక తాటి మీద ముందుకొచ్చి ఒక కార్యక్రమాన్ని తలపెట్టారు. ఈ కార్యక్రమంలో నగరంలో ఉండేటటువంటి నలుమూలల నుంచి కూడా బైక్ ర్యాలీస్ బయలుదేరి
పార్క్ హోటల్ వరకు వచ్చి పార్క్ హోటల్ నుంచి కాళీ టెంపుల్ వరకు కూడా ఒక శోభాయాత్ర అందరూ కలిసి హిందువులందరూ ప్రార్థనలు చేస్తూ భజనలు చేస్తూ కోలాటాలు ఆడుతూ స్వామివారి తాలూకా జన్మదినాన్ని శోభాయమానంగా చేసుకుందుకి ఒక ఏర్పాటు కోసమని ఇవాళ సమావేశం అయ్యాం. ఈ సమావేశంలో ఓ నిర్ణయం ఏమిటి అంటే అందరూ కూడా హిందువులందరూ పనిచేసి కష్టపడి 12వ తారీఖు నాడు జరగబోయేటటువంటిది విశాఖపట్నంలో జరిగేటటువంటి ఒక చారిత్రాత్మక ఘట్టంగా జరపాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 12వ తారీఖు జరిగే హనుమాన్ విజయోత్సవ బైక్ ర్యాలీ అండ్ శోభయాత్రలో అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. విశాఖపట్నంలో ఈ కార్యక్రమం 5 ర్యాలీ కింద 5 నియోజకవర్గాల వారీగా ర్యాలీలు కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి మన హనుమాన్ యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటాల్సిందిగా కోరుతున్నాను. భక్తుల కోలాహలం నడుమ కాషాయ జెండాలు చేతబూని శోభాయాత్ర సాగనుంది. యాత్రలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. అభివృద్ధి సంక్షేమం తమ ప్రభుత్వానికి 2 కళ్ళని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పాయక్రోపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అరట్లకోట గ్రామంలో అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహాలకు పూలమాల వేసి అనంతరం లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. 20 లక్షల ఉపాధి హామీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించారు. శ్రీప్రకాష్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో నిర్మించిన వాటర్ ప్లాంట్ను కూడా ప్రారంభించారు. పాయకురపేట పట్టణంలోని షీరానగర్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అనంతరం బృందావన్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులతో ముచ్చటించారు. ఉత్తరాంధ్రలో ఆరాధ్య దైవం సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. ఆర్జిత సేవల్లో భాగంగా అర్చక స్వాములు ఉత్సవమూర్తి గోవిందరాజు స్వామిని ఉభయ దేవేరులతో మండపంపై అధిష్ఠింపజేశారు. నిత్య కళ్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి ప్రత్యేక పూజాధికారులు నిర్వహించారు. కంకణధారణ, నూతన యజ్ఞోపవేత సమర్పణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియను కమనీయంగా జరిపించారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని ఈ నెల 12న గాజువాకలో హనుమాన్ బైక్ ర్యాలీ శోభయాత్ర జరగనుందని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అన్నారు. పార్టీ కార్యాలయంలో గోడ పత్రికను ఆవిష్కరించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, శోభాయాత్ర కన్వీనర్ శివాజీరాజు, నియోజకవర్గ కన్వీనర్ కర్నంరెడ్డి నరసింహరావులు పల్లాకు ఆహ్వాన పత్రికను అందజేశారు. శోభాయాత్రను విజయవంతం చేయాలని కోరారు. 12న కణితి రోడ్, వంటిల్లు కూడల నుండి 1000 బైకులు, 100 కార్లతో హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమవుతుందని అన్నారు. అందరికీ నమస్కారం. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో హనుమాన్ శోభాయాత్ర అని చెప్పి మరి ఏప్రిల్ 12వ తారీఖున గాజువాక నుంచి మరి కొత్త రోడ్డు వరకు కూడా భారీగా బైక్ ర్యాలీ చేయడానికి వీరు సంకల్పించారు. మరి
ఈ యాత్రలో ఈ బైక్ ర్యాలీలో అందరూ కూడా ఎవరైతే హైందవ ధర్మాన్ని నమ్ముతున్నారో వారందరూ కూడా అందులో పాల్గొని ఆ యాత్రని విజయవంతం చేయాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఇందులో అందరూ పాలు పంచుకొని ఈ ధర్మం పట్ల విశ్వాసం పెరిగేటట్టుగా చేయాల్సింది కోరుతున్నాం. నమస్కారం. అందరికీ నమస్కారం. రేపు 12వ తారీఖున మధ్యాహ్నం 2:30 గంటలకి ఈ గాజువాక నుంచి బైక్ ర్యాలీ స్టార్ట్ అవుతుందండి. దానికి పల్లా శ్రీనివాస్ గారు జెండా ఊపి నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ర్యాలీ 4:30 గంటలకల్లా పార్క్ హోటల్ దగ్గర ముగుస్తుంది. అక్కడి నుంచి శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది కాళీమాత టెంపుల్ వరకు. పెద్దలు, మహిళలు, మాతృమూర్తులు అందరూ కూడా పార్క్ హోటల్ దగ్గరికి వచ్చి అక్కడి నుంచి ఆ ప్రోగ్రాం జయప్రదం చేసుకోవాల్సినాం. మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి 60 వసంతాల పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. గాజువాక వికాస్ నగర్లోని ఆయన నివాసంలో జరిగిన వేడుకలకు మాజీ మంత్రి అమర్నాథ్ హాజరయ్యారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానుల నడుమ కేక్ కట్ చేశారు. పలువురు పూలమాలలు, బొకేలు, గజమాలలో సాలువాలతో ఘనంగా సత్కరించారు. గురుమూర్తిరెడ్డి దంపతులను ఎంపీ గొల్ల బాబురావు, నేతలు ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి తదితరులు గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ గాజువాక ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి, మాజీ మేయర్ పులుసు జనార్దన్ రావు, మాజీ మంత్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. సిపిఎం జాతీయ మహాసభలు తమిళనాడులోని మదురైలో జరగనున్నాయి. సభలను విజయవంతం చేయాలని కోరుతూ BHEL గేటు వద్ద సిపిఎం ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ నెలలో జరగబోయే జాతీయ మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాలకు సంబంధించిన ఉద్యమాలకు తీర్మానాలు చేస్తారని సిపిఎం నాయకులు జగన్నాథరావు, ప్రకాశములు తెలిపారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలపై చర్చించి ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. జీటీపీ ప్రకాష్, BHEL CATU యూనియన్ ప్రధాన కార్యదర్శిని. తమిళనాడు రాష్ట్రంలో మదురైలో రేపటి నుండి 6వ తారీఖు వరకు CPIM మార్క్సిస్ట్ పార్టీ తాలూకా అఖిల భారతం 24వ మహాసభలు జరుగుతున్నాయి. ఆ మహాసభలు జయప్రదం కావాలని ఈ రోజు BHEL విశాఖపట్నంలో తీసుకునేటువంటి నిర్ణయాల కోసం ఎదురు చూస్తున్నాం. వచ్చిన వెంటనే చిత్తశుద్ధితో మరి కార్మిక, కర్షక, బడుగు, బలహీన వర్గాలని దోపిడీ నుండి విముక్తి చేయడానికి జరిగే పోరాటాల్లో పూర్తి స్థాయిలో పాల్గొనడానికి ఈ పతాకావిష్కరణ మా అందరికీ కూడా ఎంతో ప్రేరణ కలిగిందని తెలియజేసుకుంటూ ఈ మహాసభ జయప్రదం కావాలని కోరుకుంటున్నాం. ఇది క్లియర్ గా అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. నెంబర్ 1 అయితే. నెంబర్ 2, ఏదైతే ఒక పరిశ్రమ పెట్టాలంటే ల్యాండ్ కావాలి, లేబర్ కావాలి, క్యాపిటల్ కావాలి, ఆర్గనైజేషన్ కావాలి. ల్యాండ్ కావాలంటే భూమి, డబ్బు ఉంది, కొనొచ్చు. ఆర్గనైజేషన్ పెద్ద మనుషులు, తెలుగులో మేధావులు ఎవరైనా సరే ఈ పెట్టుబడిదారులుగా ఉండొచ్చు. అదేవిధంగా క్యాపిటల్, ఏ బ్యాంకుకు పోయినా మన ప్రాజెక్ట్ రిపోర్ట్ పట్టుకొని డబ్బు తెచ్చుకోవచ్చు. కానీ ఈ ఉత్పత్తి కారకాల్లో అత్యంత ముఖ్యమైనది, మూలమైంది కార్మికులు. అవునా కదా? ఈ కార్మికులు ఈ రోజు ఏదైనా వస్తురూపం దాల్చాలంటే రా మిల్క్ గా వస్తున్నటువంటి ఆ పాలు 5-6 రకాల వేరియంట్స్, పాలుగా, ప్రెస్ మిల్క్ గా, ELB మిల్క్ గా, టెట్రాప్యాక్ గా, అదేవిధంగా స్వీట్లు సుమారు 10-12 రకాల స్వీట్లు, అదేవిధంగా లస్సీ, మజ్జిగ, రకరకాల ఫ్లేవర్స్ ఇవన్నీ అవుతున్నాయంటే ఎవరి వల్ల అవుతున్నాయి? ఎవరి వల్ల అవుతున్నాయి? సో అలాంటి కార్మికులు పూర్తిగా విస్మరించి ఏమాత్రం స్టాట్యూటరీగా అమలు చేయాల్సినటువంటి ఏది అమలు చేయకుండా ఉంటే ఆ సందర్భంలో CITU జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో 20 పాయింట్లు ఎంప్లాయీస్ యూనియన్ తరఫున ప్రధాన కార్యదర్శిగా, అదేవిధంగా మా కమిటీ సభ్యులు 14 మందితో కలిసి తీర్మానం చేసి జెండల బాడీ పెట్టి మహాధరణ నిర్వహించి అలా వెళ్ళాం. దీనికి మద్దతుగా, దీనికి తోడుగా మరో యూనియన్ కూడా రిజిస్టర్డ్ అయి ఉంటే కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ మరో 1000 మందితో ఏర్పాటు చేసి ఆ కార్యవర్గంలో కూడా ఈ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి ఉన్నటువంటి నేను వైస్ ప్రెసిడెంట్ గా, జనరల్ సెక్రటరీ, ప్రెసిడెంట్ భాస్కరరావు, 10 మంది లేడీస్ అందరినీ కమిటీ పెట్టాం. అయితే రావడానికి ఫస్ట్ భయపడ్డారు. కానీ
వచ్చిన తర్వాత వెళ్ళడానికి భయపడుతున్నారు ఈరోజు ప్రతి ఒక్కరు. నేను గమనించాను, స్టీల్ ప్లాంట్ లో చూసాం, ఒకే ఒక జీవోతో ఎన్నో అలవెన్సులు తీసేశారు. ఈ రోజు ఒకే ఒక రోజు ఫైటింగ్ తో 20 పాయింట్లకి అగ్రిమెంట్ కుదుర్చుకొని అటు ఐఆర్ఎఫ్ 7% కానీ ఎంప్లాయీస్ విషయానికి వస్తే, లేదా సెలవుల పెంపుదల కానీ, 58 నుంచి 69 రిటైర్మెంట్ వయసు కానీ, 10-14 వేలు ఉన్నటువంటి మినిమం వేజెస్ 21 చేయడంలో కానీ, ఆపరేటర్లకు వీక్ లాపులు కానీ. హెడ్లైన్స్ మరోసారి. పింఛన్ తీసుకోవడం ప్రజల హక్కు, దానిని గౌరవంగా ఇవ్వాలి. బాపట్ల జిల్లాలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వెల్లడి. రాంగ్ కాల్ చేయడమే కాకుండా ఒక మహిళను వేధించి 4 కోట్లు కొట్టేసిన కేటుగాడు. సిపి ఆదేశాలతో అక్షయ్ కుమార్ అనే వ్యక్తిని తిరుపతిలో అరెస్టు చేసిన విశాఖ పోలీసులు. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మే నెల నుంచి పంపిణీ చేస్తామన్న మంత్రి మనోహర్. హనుమాన్ విజయోత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12న భారీ ఎత్తున శోభాయాత్ర, భక్తులు పెద్ద ఎత్తున తరలి రావాలని నిర్వాహకుల పిలుపు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.